కోయిడ స్వప్న హుస్నాబాద్ 11th వార్డు నుండి కోయిడ స్వప్న మాట్లాడుతున్నాను. నాకు 16 సంవత్సరాలు నుండి కిరాయి ఉంటున్నాను. నాకు ఇంతవరకు ఇల్లు లేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇల్లు వచ్చింది. దానికి గాను కాంగ్రెస్ లీడర్స్ కానీ, కౌన్సిలర్లు కానీ, జిహెచ్ఎంసీ వాళ్ళు కానీ, సర్వేయర్లు కానీ ఎవరు ఒక రూపాయి కూడా మేము ఆశించలేదు. ఒక రూపాయి కూడా మమ్మల్ని అడగలేదు. మేము ఎవరికి ఒక రూపాయి కూడా ఇవ్వలేదు. అనవసరమైన అలిగేషన్స్ పెట్టి మా మీద అనవసరంగా 11th వార్డు మీద ఎందుకు ఇలా చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదండి. మాకు ఆ దృష్టికి వచ్చింది కాబట్టి అందుకోసమే మీ లబ్ధిదారుల దగ్గరకు వచ్చాము కదా. వస్తే పిలిచి వాళ్ళని కూడా పిలిచి కూడా అడగవచ్చు. లైవ్లో ఆరోపణలు చేసిన వాళ్ళని మేము కూడా చట్టరీత్యా. నా పేరు బుర్ర సునీత, భర్త పేరు కిష్టయ్య. మాది సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండల్. హుస్నాబాద్లోనే ఉన్నాం. మాకు ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయింది. మాకు ఎవరు ఏ వార్డు మీది? 11వ వార్డు. 11వ వార్డులో లంచాలు అడుగుతున్నట్టుగా మాకు ఆరోపణలు వస్తున్నాయి. మరి మీరు ఇచ్చినారా లేదా అనేది మాకు స్పష్టంగా చెప్పండి. ఇన్ఛార్జి గారు శారదా మేడం అయినా, వరప్రసాద్ అయినా మమ్మల్ని ఏదైనా దేనికైనా సహాయపడుతుంది. ఇష్టకైనా దేనికైనా అన్నవాళ్ళు ముందుండి సహకరిస్తారు. మాకు బిల్లుల గురించి అయినా ఎప్పుడు వస్తుంది ఏం కథ అంటే ఆ అన్న వాళ్ళైనా మేడం అయినా మంచిగా సహకరిస్తారు. మేమైతే ఒక్కరికి కూడా ఒక్క రూపాయి కూడా మేము ఇవ్వలేదు. ఇప్పుడు మీకు ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇల్లు వచ్చినందుకు ఎలా అనిపిస్తుంది? మీకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎవరొక రూపాయి అయినప్పుడు ఆదుకొని అయితే ప్రభుత్వం ఆదుకుంది కదా. మాకు పేదలకైతే ప్రభుత్వం ఆదుకుంది. ఇంకెవరైనా రూపాయి ఇస్తారు. ఇప్పటి కాలంలో 5 లక్షలు ఇస్తారు ఇల్లు కట్టుకోమంటే అదే మాకు గొప్ప. మాకు చాలా సంతోషంగా ఉంది. 11వ వార్డు మేమైతే అందరం కలిసి కట్టుకొని మేము అందరం కట్టుకుంటున్నాం. మమ్మల్ని ఈ 7-8 మందిలో ఎవరు కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఎవరు పుట్టించిన వాళ్ళని తీసుకురావాలి, ముందు తీసుకురావాలా. మరి ఇల్లు శాంక్షన్ అని కూడా వానికి ఎందుకు ఇచ్చిరు వీనికి ఎందుకు ఇచ్చిరు అని కూడా అన్నారట. పెద్ద లొల్లీలు కూడా జరిగినాయి. ఇళ్ళకి వచ్చి ప్రతి ఒక్క ఇప్పుడు 8 మంది ఉన్నాం కదా, 8 మంది ఇళ్ళకి వచ్చి మళ్ళీ చూసి వీడియో తీసుకొని మీరుకోండి. మేమే కానీ ఒక్క రూపాయి కాదు కానీ ఒక్క నాయ పైసా మందం కూడా ఒక్క రూపాయి ఎవరికి అడగలేదు ఇవ్వలేదు. అందుకోసమే లబ్ధిదారులకు వచ్చాము. మీరు ఇచ్చినా లేదా అని అందుకోసమే తెలుసుకోవడానికి మీ దగ్గరికి వచ్చాము కదా. వాళ్ళు అడగలేదు, మేము ఇవ్వలేదు, మేము ఇచ్చేటట్టున్నామా? ఎవరన్నారో వాళ్ళ మీద అయితే మేము పోలీసులో కేసు కూడా పెడతాం. ముందు నడిపించే వాళ్ళకు వెనక నుంచి ఇరగొడుతున్నారంటే వాళ్ళను పోయి కేసు పెడితే అయిపోతుంది. అమ్మ మీ పేరేంటి? జక్కన్ లక్ష్మి. మా భర్త పేరు పుల్లయ్య. మా భర్త లేడు, చనిపోయాడు. మాకేం లేదు కాబట్టి ఇల్లు కూలిపోతాను కాబట్టి ఇల్లు ఇచ్చాడు. మాకు ఇప్పుడే కాదు, టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఇచ్చారు అప్పుడు. కానీ అప్పుడు ఇల్లు కట్టడి కాలేదు కాబట్టి ఇప్పుడు వచ్చింది. ఎలాంటి పైసలు ఇవ్వాలి అడగలేదు. వార్డు ఇన్ఛార్జ్ వాళ్ళు అడగలేదు, కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఎవరు అడగలేదు, ఎవ్వరు ఒక రూపాయి కూడా అడగలేదు. మమ్మల్ని బయట మరి ఆరోపణలు అయితే వస్తున్నాయి 11th వార్డులో లంచాలు అడుగుతున్నారని. ఎవ్వరు లంచం అడగలేదు, ఇవ్వలేదు. మేము ఇవ్వలేదు, ఎవరికి ఒక రూపాయి కూడా ఇవ్వలేదు. ఎవ్వరికి ఒక రూపాయి కూడా ఇవ్వలేదు. ఎవరో చెప్పిన వాళ్ళు వాళ్ళని ముందుకు తీసుకురావాలి అంతే. మేము ఇచ్చిన అంటే మేము ముందు తీసుకొచ్చి చేయాలి. వాళ్ళు మేము వాళ్ళకి ఇచ్చిన ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి మేము అడుగుతున్నాము. మేము ఎవ్వరికి ఒక రూపాయి లబ్ధిదారులను అందుకోసమే అడుగుతున్నాం కదా. ఎవ్వరు లంచం అడగలేదు, మేము ఇవ్వలేదు. ఇందిరమ్మ ఇల్లు రావడం వల్ల మీరు చాలా సంతోషంగా ఉన్నారా లేదా? వచ్చింది కాబట్టి మాకు చాలా సంతోషమైంది. ఇన్నేళ్లలో మాకు ఇల్లు రాలేదు, ఇల్లు కూలిపోతాంది. అవన్నీ కవర్లు కప్పుకొని గత ప్రభుత్వం కూడా ఇల్లు కూడా మీకు ఇవ్వలే. గత ప్రభుత్వం ఇచ్చిందా? ఇయ్యలేదు కాబట్టి ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇల్లు వచ్చింది. చాలా సంతోషంగా ఉన్నారా లేదా? చాలా సంతోషం మాకు వచ్చినందుకు. చాలా సంతోషంగా ఉన్నా కానీ 11వ వార్డులో డబ్బులు తీసుకుంటారని చెప్పి మాకు రిమార్క్ వస్తుంది. ఈ అన్న వాళ్ళు ఎవరో అసలు దేని గురించి అంటారు, ఎందుకు గురించి అంటారు? ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి మేము అడుగుతున్నాం. అదే ఈ ఆరోపణలు చేసిన వాళ్ళు నిరూపించాలి కదా. మళ్ళీ ఇప్పుడు పర్టికులర్ ఒక 11వ వార్డులో వస్తుంది ఈ విషయాలన్నీ. మరి అన్న క్యాండిడేట్లు ఎవరైనా ఉన్నారంటే మరి మేము ఎవరి దగ్గర అందుకోసమే లబ్ధిదారు దగ్గర వచ్చి నేరుగా అడుగుతున్నాను కదా. అదే మరి ఇట్లా ఎందుకని మాట్లాడుతానే ఏం కదా, మరి వాళ్ళను ఏం చేసాడు ఇంకా ఎందుకని బదులు అని చెప్తారు వాళ్ళు. ఓకే, మీకైతే ఇందిరమ్మ ఇల్లు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందా లేదా? సంతోషంగా ఉన్నది. ఇందిరమ్మ ఇల్లు వచ్చింది, సంతోషంగా ఉన్నది. మాకు ఏం పూజలు ఏం లేవు. ఇప్పుడు వచ్చిన దానికి వాళ్ళకు రూపాయి ఇచ్చిండు, వీళ్ళకి 10 రూపాయలు ఇచ్చిండు, వీళ్ళు 30,000 డిమాండ్ చేసిండు, వాళ్ళు 30,000 అన్న పుకార్లు లేస్తాయి. మీరైతే ఇవ్వలేదు కదా? ఓకే. మేము ఎవరికి ఇవ్వలేదు. చంద్రకళ, మా ఆయన పేరు లింగమూర్తి.
మాది హుస్నాబాదు. మాకు మా ఇల్లు బాగలేదని మాకు ప్రభుత్వం ఇల్లు ఇచ్చింది, మేము కట్టుకుంటున్నాం. మాకు రెండు బిల్లులు పడ్డాయి. కానీ ఇప్పుడు మాకు 2 బిల్లులు పడిన తర్వాత ఇప్పుడు ఒక ఇష్యూ తెలియంది. అన్యాయంగా మా వార్డ్ ఆఫీసర్ మీద, మా ఇన్ఛార్జ్ మీద, వీళ్ళ మీద ఆరోపణలు వచ్చినాయి. అసలు ఎవరు మాకు ₹1 కూడా మమ్మల్ని అడగలేదు, మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు. వాళ్ళు మేము ఎప్పుడు ఎనీ టైం ఫోన్ చేసినా మాకు సహకరించిర్రు, వచ్చిర్రు, చూసిర్రు, ఫోటోలు తీసిర్రు. ఏదన్నా అవసరం ఉన్నా గిట్లా అన్న గిట్లా అంటే చెప్పిర్రు. ఏదన్నా అడిగినా కూడా వాళ్ళు మాకు ఎంకరేజ్ చేసిర్రు, కానీ మమ్మల్ని మాత్రం ఫోర్స్ చేయలేదు. కానీ ఇప్పుడు ఎవరో మధ్యవర్తి వచ్చి ఇప్పుడు గిట్లా లంచం ఇస్తాండ్రు అని వాళ్ళను ఇట్లా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని మేము అనుకుంటున్నాము. ఒకవేళ ఇట్లనే మళ్ళీ అది చేసేది ఉంటే మాత్రం మేము పోలీసులకు ఫిర్యాదు ఇస్తాము. అందరం పోతాము, 11వ వార్డు మెంబర్స్ అందరం పోయి ఫిర్యాదు ఇస్తాము పోలీస్ స్టేషన్లో. హుస్నాబాద్లో 11వ వార్డు మీదనే ఇలాంటి కంప్లైంట్స్ వస్తున్నాయి, నిజమైనా లేదా అని లబ్ధిదారు వరకు వచ్చాము మేము. అందుకోసమే మాకు మేమే లేనోళ్ళమా, లేకనే మాకు ప్రభుత్వము ఇందిరం ఇల్లు ఇచ్చింది, మేము కట్టుకుంటున్నాం. మాకు 5 లక్షలు మంజూరు చేసిరు, మేము కట్టుకుంటున్నాము. ఎన్ని బిల్లులు వచ్చినాయి మీకు? మాకు 2 బిల్లులు వచ్చినాయి. ఇప్పుడు స్లాబ్ పడ్డది మాది, ఫోటో రేపు తీసుకుంటానన్నారు. మేడం వచ్చింది, చూసుకుంటారు, పోతారు, తిరుగుతారు. వార్డ్ ఆఫీసరు అందరూ వచ్చి చూసి పోతారు, ఫోటోలు తీసుకుంటారు. మాకు ఎంకరేజ్ చేస్తారు, కానీ మాకు సపోర్ట్ ఉండి మమ్మల్ని ముందుకు నడిపిస్తారు. వాళ్ళు ముందుకు నడిపించేటోళ్ళను ఇప్పుడు మధ్యవర్తులు వచ్చి ఇట్లా వాళ్ళ మీద మా మీద ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదని మేము అనుకుంటున్నాం. ఇక ఎట్లాగైనా మేము 11వ వార్డు మెంబర్స్ అందరం కలిసిపోయి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇస్తామని మేము అనుకుంటున్నాం. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం 11వ వార్డు ద్వారా లబ్ధిదారులు ఉన్నాయి. ఈ మాపై లబ్ధిదారుపై వచ్చిన ఆరోపణ ఎటువంటి నిజం కాదు. మమ్మల్ని ఎవరు కూడా అమౌంట్ డిమాండ్ చేయలేదు, ఇంతవరకు ఎవరు కూడా అమౌంట్ లేదు. మా వరకు మేము తీసుకుంటున్నాం. ఇంతవరకు ఎవరు కూడా ₹1 కూడా ఇవ్వలే కదా? ఎవరికి ఇవ్వలేదు. అడిగినారా ఎవరన్నా? లేదు, ఎవరు లేదు. ఇంకేమైనా ఆరోపణలు మాత్రమే. ప్రజాపాలనలో మీకు ఇందిరం ఇల్లు వచ్చినందుకు ఎలా అనిపిస్తుంది మీకు? మేము సంతోషంగా ఇల్లు కట్టుకుంటున్నాం, మా వరకు మేము తీసుకుంటున్నాం. హ్యాపీగా ఉన్నారా? అందరూ సంతోషంగా ఉన్నారా?